ఈ రోజు క్లాస్లో మనం పాలినామియల్ చాప్టర్లో ఎగ్జాంపుల్ 2 ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. ఓకేనా? వెరీ ఇంపార్టెంట్ అమ్మా ఈ ప్రాబ్లం. 4 మార్క్స్ ప్రాబ్లం. ఫైండ్ జీరోస్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ పాలినామియల్ x² + 7x + 10 అండ్ వెరిఫై ద రిలేషన్షిప్ బిట్వీన్ ద జీరోస్ అండ్ ద కోఎఫిషియెంట్స్. వెరీ ఇంపార్టెంట్ అమ్మా. సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఇచ్చిన ఈక్వేషన్కి జీరోస్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా? సో ఇచ్చిన ఈక్వేషన్ మనము లెట్ p of x equal to x² + 7x + 10 అని తీసుకుందాం. ఇచ్చిన ఈక్వేషన్ని p of x అని తీసుకుందాం. ఓకేనా? నెక్స్ట్ టు ఫైండ్ జీరోస్ లెట్ p of x equal to 0. ఇది మనకు తెలుసు, 9th క్లాస్లో కూడా సాల్వ్ చేసాం కొన్ని ప్రాబ్లమ్స్. ఇచ్చిన ఈక్వేషన్ని 0కి ఈక్వల్ చేసుకోవాలి. సో ఇచ్చిన ఈక్వేషన్ ఏంది? x² + 7x + 10 = 0. ఇదమ్మా. ఇప్పుడు వెరీ ఇంపార్టెంట్ అమ్మా ఈ ఫ్యాక్టరైజేషన్ చేయడం. మీరు నేర్చుకో ఉంటారు లోయర్ క్లాస్లో కూడా. ఒకసారి చూడండి, ఈ కాన్స్టెంట్ టర్మ్ని ఈ x² కోఎఫిషియంట్ని మల్టిప్లికేషన్ చేయాలమ్మా. ఫస్ట్ కాన్స్టెంట్ టర్మ్ ఎంత? 10 ఇంటూ ఈ x² కోఎఫిషియంట్ ఏం లేకపోతే 1 తీసుకుంటాం. 1 10 1s 10. అర్థమైందమ్మా ఫస్ట్ ఎలా ఫ్యాక్టరైజేషన్ చేయాలో? సో ఈ కాన్స్టెంట్ టర్మ్ని ఈ x² కోఎఫిషియంట్ని మల్టిప్లికేషన్ చేయాలి. సపోజ్ ఇక్కడ 2 ఉంటే 10 2s 20 అని వేస్తాం. ఇక్కడ ఏం లేదు కాబట్టి 1 తీసుకున్నాము. 10 ఇంటూ 1 10 1s 10. ఇప్పుడు ఈ 10 ఏ టేబుల్లో పోతుందో చూసుకోవాలమ్మా. ఏ టేబుల్లో పోయి చూసుకుందాం. ఫస్ట్ 2 టేబుల్లో పోద్ది. 2 5s 10 2 5s 10. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఈ 2ని ఈ 5ని యాడ్ చేసేవనుకో ఈ సెంటర్లో టర్మ్ రావాలమ్మా. ఈ 7x రావాలి. నువ్వు యాడ్ చేసినా సబ్ట్రాక్షన్ చేసినా ఈ సెంటర్లో టర్మ్ రావాలి. మల్టిప్లికేషన్ చేస్తే ఈ 10 రావాలి. ఇప్పుడు చూడండి, 2 5s 10 2 + 5 7. సరిపోయిందా? అలా చెక్ చేసుకోవాలమ్మా. ఓకేనా? సో ఈ 7x ప్లేస్లో ఇప్పుడు మనము 2x + 5xగా రాసుకుంటాం. x² ప్లస్ ఈ 7x ప్లేస్లో 2x + 5x అని రాసుకుంటాం. 2x + 5x కాన్స్టెంట్ అన్నమాట రాసుకుంటాం. +10 = 0. అర్థమైందమ్మా ఇది? ఈ 7x ప్లేస్లో 2x + 5x అని రాసుకుంటాం. నెక్స్ట్ ఈ రెండు ఒక సెట్గా తీసుకోండి, ఈ రెండు ఒక సెట్గా తీసుకోండి. ఓకేనా? ఈ రెండు సెట్లు ఏం కామన్ తీయచ్చు? ఇక్కడ 2 x'లు ఉన్నాయి, ఇక్కడ ఒక x ఉంది. x కామన్ తీయచ్చు. ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 లేదు కదా, అందుకని 2 కూడా కామన్ చేయడం. ఓకేనా? ఓన్లీ x మాత్రమే కామన్ తీస్తామమ్మా. x 2 x'ల్లో ఒక x కామన్ తీసాము, ఇంకొక x ఉంటుంది. ప్లస్ ఉన్న ఒక x కామన్ చేసాం కాబట్టి 2 ఉంటుంది. x + 2. నెక్స్ట్ ప్లస్ ఈ 2 టర్మ్స్ చూడమ్మా. ఇది 5x, ఇది +10. మామూలుగా అనుకుంటే కొంతమంది చూడండి కానీ ఇక్కడ ఏం కామన్గా లేవు, ఏం కామన్ తీయలేము అనుకుంటారమ్మా. కానీ ఒక విషయం, ఇక్కడ 5 టేబుల్లో 10 పోద్ది. ఎన్నిసార్లు పోద్ది? 2 times. 5 2s 10 అంటే 5 కామన్ తీయచ్చు. ఇక్కడ x కామన్ తీయలేము, ఎందుకంటే ఇక్కడ మాత్రం x ఉంది, ఇక్కడ x లేదు. ఓకేనా? 5 కామన్ తీద్దాం. 5 ఇక్కడ 5 కామన్ తీసి ఇంకేముంటుంది? x. ఇక్కడ ప్లస్ 5 టేబుల్లో 10 ఎన్నిసార్లు పోద్ది? 2 times పోద్దాము. ఓకేనా? =0. కాబట్టి చూడండి, 5తో మల్టిప్లికేషన్ చేస్తే ఈ 2 టర్మ్స్ వస్తాయి. 5 × x 5x ప్లస్ 5 2s 10. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఇక్కడ x + 2 ఉంది, ఇక్కడ x + 2 ఉంది. x + 2 కామన్ తీద్దాం. x + 2 కామన్ తీస్తే ఇక్కడ x, ఇక్కడ +5 ఉంటుంది. =0. ఓకేనా? ఇప్పుడు ఈ టర్మ్ని x + 2 = 0 ఆర్ x + 5 = 0 అని రాసుకుంటాం. ఎందుకంటే మనకి 2 టర్మ్స్ వచ్చాయి. ఈ టర్మ్కి 0కి ఈక్వల్ చేసుకోవచ్చు, ఈ టర్మ్ని 0కి ఈక్వల్ చేసుకున్నాము. +2 అవతల తీసుకెళ్తే ఏమవుద్ది? -2 అవుద్ది. x -2 ఆర్ +5 అవతల పోతే ఏమవుద్ది? -5 అవుద్ది. x -5. ఓకేనమ్మా? ఇలా కనుక్కుంటామమ్మా జీరోస్. దేర్ఫోర్ -2, -5 are the zeros of x² + 7x + 10. ఓకేనమ్మా? ఇలా కనుక్కుంటామమ్మా జీరోస్. ఇప్పుడు ఏం చేయాలి? మనం వెరిఫికేషన్ చేసుకోవాలి. జీరోస్కి కోఎఫిషియెంట్స్కి వెరిఫికేషన్ చేయాలి. ఓకేనా? సై హెడింగ్ పెట్టుకుంటాను ఎందుకు? వెరిఫికేషన్. వెరిఫికేషన్ 4 మార్క్స్ ప్రాబ్లం ఇది, నీట్గా రాసుకోండి. ఇక్కడ మనకు 2 జీరోస్ వచ్చాయేమో, -2 -5. సో లెట్ ఒకదాన్ని ఆల్ఫా అనుకుంటాము, ఒకదాన్ని బీటా అనుకుందాం. ఆల్ఫా = -2 అండ్
బీటా ఈక్వల్ టు -5. మనకు 2 జీరోస్ వచ్చాయి. ఒక జీరోని ఆల్ఫా అనుకున్నాము, ఒక జీరోని బీటా అనుకున్నాం. ఓకేనా, ఫస్ట్ అనుకున్నాం సమ్ ఆఫ్ జీరోస్ ఈక్వల్ టు, సో ఈ జీరోస్ సమ్ చేయాలి. సో ఆల్ఫా ప్లస్ బీటా గుర్తుపెట్టుకున్నాము. సమ్ ఆఫ్ జీరోస్ అంటే ఒకదాన్ని ఆల్ఫా అనుకున్నాము, ఒకదాన్ని బీటా అనుకున్నాము. సమ్ కాబట్టి యాడ్ చేయాలి. సో ఆల్ఫా అంటే ఎంత -2 ప్లస్ బీటా అంటే ఎంత -5. -2 ప్లస్ ఇంటూ -5. సో -2 -5 ఎంతమ్మా -7. ఓకేనా, సమ్ ఆఫ్ జీరోస్. సో మనం జీరోస్లో కనుక్కున్నాం. అదే సమ్ ఆఫ్ జీరోస్ కోఎఫిషియంట్లో కూడా కనుక్కోవాలి. ఓకేనా, సమ్ ఆఫ్ జీరోస్ ఈక్వల్ టు కోఎఫిషియంట్లో ఫార్ములా ఉందమ్మా, మైనస్ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ minus coefficient of x by coefficient of x square. Coefficient of x square that equaled. ఇప్పుడు ఇచ్చిన ఈక్వేషన్ చూసుకోండి అమ్మా. ఓకేనా, ఇచ్చిన ఈక్వేషన్ ఏంది, x² + 7x + 10. ఓకేనా, మన ఫార్ములా ఏంది, మైనస్ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్. కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ అంటే ఎంత, ఇక్కడ ఎక్స్ ముందు ఉండేది 7 -7 బై కోఎఫిషియంట్ ఆఫ్ x². సో కోఎఫిషియంట్ ఆఫ్ x² అంటే x² ముందు ఉండేది ఎంత, ఏం లేకపోతే మనం 1 తీసుకుంటాం, -7/1. సో -7/1 అంటే ఎంత, -7. ఓకేనమ్మా, ఇక్కడ చూడండి ఆ జీరోస్ని సమ్ చేసిన ఇలా కోఎఫిషియంట్లో ఫార్ములా వేసుకొని చేసిన మనకు -7 రెండు వాల్యూస్ ఈక్వల్. ఓకేనమ్మా, ఇప్పుడు సేమ్, ఇప్పుడు సమ్ అయిపోయింది. ఇప్పుడు ప్రొడక్ట్ కనుక్కుందాము. ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ చేద్దాం. ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ ఈక్వల్ టు ఫార్ములా ఏంది, ఆల్ఫా బీటా. ఇందాక సమ్ ఆఫ్ జీరోస్ అంటే సమ్ చేసాము, ఇవి ప్రొడక్ట్ అంటే మల్టిప్లికేషన్ చేస్తాము. ఆల్ఫా అంటే ఎంత, -2 ఇంటూ బీటా అంటే ఎంత, -5. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 5s 10. ఓకేనా, ఇది సమ్. అదేవిధంగా ఇప్పుడు దీంట్లో ఫార్ములా ఉంటుంది కోఎఫిషియంట్స్కి. ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ ఈక్వల్ టు ఫార్ములా కాన్స్టెంట్ బై కోఎఫిషియంట్ ఆఫ్ x². కోఎఫిషియంట్ ఆఫ్ x². కాన్స్టెంట్ అంటే ఎంత, ఇచ్చిన ఈక్వేషన్లో 10 బై కోఎఫిషియంట్ ఆఫ్ x² అంటే ఇందాక వేసాం, ఏం లేకపోతే 1 తీసుకుంటాం. 10/1 అంటే 10. సో జీరోస్ని మల్టిప్లికేషన్ చేసిన ఇలా ఫార్ములా యూజ్ చేసి కోఎఫిషియంట్లో కనుక్కున్నా కానీ 10 రెండు ఈక్వల్. అదమ్మా వెరిఫికేషన్ అంటే. సో జీరోస్కి కోఎఫిషియంట్స్కి వెరిఫికేషన్ చేయమంటే ఇలా చేస్తాం. సో సమ్ కనుక్కుంటాం ఫస్ట్, ఆ తర్వాత ప్రొడక్ట్ కనుక్కుంటాం. సమ్ జీరోస్లో సమ్ చేస్తాము, ఇలా ఈక్వేషన్ చూసి ఫార్ములా ఎంటర్ చేసుకొని చేస్తాము. ఓకేనా, ఇలా కనుక్కుంటాము. ఇది వెరిఫికేషన్ అంటే. ఓకేనా.